2000 ఆ సంవత్సరంలో కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఉదయ్ కిరణ్ గారు, దర్శకుడు తేజ గారు, అలాగే సానా యాదిరెడ్డి గారు అని ఒక డైరెక్టర్. చాలా సినిమాలు కొత్త కొత్తగా వస్తూ ఉండి చాలామంది హీరోలుగా వచ్చారు. కానీ సడన్గా వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కొంత దూరం తర్వాత కనబడటం మానేశారు. సడన్గా అందులో నుంచి ఒక హీరో కనిపించారు ఈరోజు నాకు. ఆ హీరో పేరు జకీర్ గారు. బ్యాచిలర్స్ అనే ఒక సినిమా ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. 25 ఏళ్లలో 25 సినిమాలు కూడా సరిగ్గా చేశారా లేదా అన్నట్టుగా ఉన్నారు. ఒకసారి ఏంటి ఆయన గురించి ఒకసారి మన ప్రేక్షకులందరికీ చెప్దాము. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ చూస్తుండండి. ఎప్పుడైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మీకు ఎప్పుడెప్పుడు రెగ్యులర్ పరిచయం చేస్తూనే ఉన్నాను. అందులో భాగంగానే ఇవాళ జకీర్ గారితో మాట్లాడదాం. నమస్తే జకీర్ గారు. నమస్తే అండి సార్. సారీ ఫర్ దాట్. మీ గురించి ఇంట్రో ఇచ్చేటప్పుడు కొంతమంది కాలగర్భంలో గడిచిపోతున్నారని చెప్పాను. నో ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్టే కదా సార్. అందుకని మళ్ళీ మీరు డిఫెన్స్గా తీసుకోవద్దు, కొంచెం మనం ఫ్రీగా మాట్లాడదాం. డెఫినెట్లీ. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్గా చూస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఇండస్ట్రీలో అందరూ లైమ్ లైట్లో ఉన్నప్పుడే కనబడుతూ ఉంటారు, కానీ మీరు కనబడుతూనే ఉన్నారు రెగ్యులర్గా. బట్ ఎందుకనో మేము బ్యాచిలర్స్ చూసినప్పుడు సడన్గా సర్ప్రైజ్ అయ్యాం, అరే ఎంత భలే ఆర్టిస్టులు ఉన్నారే అని. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పినాక మనం మాట్లాడదాం సార్. డెఫినెట్లీ అండి. నాది యానం అండి, యాక్చువల్లీ పాండిచేరి స్టేట్లో వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పక్కన. ఎగ్జాక్ట్లీ, కానీ పాండిచేరి స్టేట్లో వస్తుంది. మై ఫాదర్ ఈజ్ అడిషనల్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. హీ హెస్ రిటైర్డ్ నౌ. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్. తెలుగు ఛానల్ అలాగే తెలుగు హ్యాపీగా మాట్లాడతాను. నాకు తమిళ్ కూడా వచ్చండి, అది కూడా వచ్చి. సో ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దిస్. దీని గురించి మాట్లాడేది ఏంటంటే, యానంలో పెరిగానండి. తర్వాత మా డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల పాండిచేరి, యానం ఇలాగా, దానివల్ల నా చైల్డ్హుడ్ యూస్ టు బి 5 years అక్కడ ఉండేది, 5 years ఇక్కడ ఉండేది. సో ఆ 5 years ట్రాన్స్ఫర్లో అక్కడ ఉన్నప్పుడు తమిళ్ కూడా మాట్లాడడం నేర్చుకున్నాను. సో అలా గడిపాను. తర్వాత ఎప్పుడైతే ఈ టీనేజ్ ఇవన్నీ దాటిన తర్వాత డిగ్రీలో, అప్పుడు కొత్త యంగ్స్టర్స్ ఎవరు లేరండి ఇండస్ట్రీలో. మేమే ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్. నిజంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో యంగ్స్టర్స్ ట్రెండ్ సెట్ అయింది అయితే మా బ్యాచ్తోనే అండి. బ్యాచిలర్స్ అండ్ చిత్రము ఒకే టైంలో వచ్చింది. అప్పటి వరకు పెద్ద హీరోలు అంటే మినిమం ఒక శ్రీకాంత్ గారు కానీ, జేడి చక్రవర్తి గారు, వాళ్ళే యంగ్ జనరేషన్, జగపతి బాబు గారు, వీళ్ళు. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు లేరు. సో ఆటోమేటిక్గా ఒకే టైంలో వచ్చి ఈ 2 సినిమాలు హిట్ అవ్వడం వల్ల ఒక యూత్ ట్రెండ్ క్రియేట్ అయిందండి. అవును, నిజంగా కూడా మంచి పెద్ద హిట్ అయింది. సో అప్పుడు న్యూ కమర్స్ చాలా మంది స్టార్ట్ అయ్యారండి. అలాగే తర్వాత వెంటనే ఒక 2 months గ్యాప్ లో నువ్వే కావాలి వచ్చింది. అది మీ అందరికి తెలిసింది, ఎంత పెద్ద హిట్. అప్పుడు 16s, గర్ల్ ఫ్రెండ్, ఇట్లాంటి అన్ని రావడం వల్ల మొత్తం యంగ్స్టర్స్ అందరూ స్టార్ట్ అయ్యారు అనమాట. సో మేబీ అక్కడ మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఎలాగ సైడ్ అయిపోయారంటే, దానివల్ల ఏమైందంటే అండి, కొన్ని ట్రెండ్స్ వల్ల కొద్ది మందికి మైనస్ అవుతుంది. మాకేమైందంటే, మాకు బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదండి యాక్చువల్లీ. సో వీఆర్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. నేను ఎక్కడో యానం నుంచి బ్యాగ్ వేసుకొని ఇంట్లో ఏమో చెన్నై వెళ్తున్నాను చదువుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి రూమ్లో ఉండి అమీర్పేటలో ఇక్కడక్కడ ట్రయల్స్ వేసుకొని అలాగలా గడిపి పిక్చర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అట్లాంటి నాలాగా చాలామంది ట్రై చేసి ఉంటారు ఆ రోజుల్లో. సో కానీ అసలు మీకు పిక్చర్కి వెళ్ళాలి, పిక్చర్లో నాకు అవకాశం ఉండింది అని అసలు మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోగలిగారు? అంటే అందరికీ మ్యాక్సిమం ఉంటుందండి, ఒక క్రికెట్ ప్లేయర్ అని అవ్వాలని, లేకపోతే ఒక ఆర్టిస్ట్గా అవ్వాలని. మేబీ ఐ హ్యాడ్ దట్ ఇన్స్టింక్ట్ అండి. ఎప్పుడు నేను ఏ ట్రైనింగ్ ఎక్కడే వెళ్ళలేదు యాక్చువల్లీ. సో ఐ హ్యాడ్ దట్ ఇన్స్టింక్ట్ ఆఫ్, ఎంతమంది 1000 మంది ఉంటే కూడా ఏదైనా డైలాగ్ చెప్పమంటే కూడా చెప్పగలిగే కెపాసిటీ, ఒక 1000 మంది ఉంటే కూడా ఏదైనా మాట్లాడమంటే ఏదైనా టాపిక్, ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆ టాపిక్ పైన కాన్ఫిడెన్స్ ఉంటే మాట్లాడే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. బికాజ్ ఐ యూస్ టు డూ డాన్స్లు కూడా చేసే ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆన్ స్టేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాగే ఉండేది తప్ప ఆ ప్యాషన్ ఎప్పుడు పెరిగిందంటే అండి, వెన్ ఐ వాజ్ ఇన్ సమ్వేర్ అరౌండ్ 12-13 years ఉన్నప్పుడు, అప్పుడు దెన్ ఐ ఫెల్ట్ ఓకే, లెట్ మీ గో ఇన్ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీంట్లోనే ట్రయల్ చేద్దామని. ఆ ట్రయల్ చేసినప్పుడు కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్, తమిళ్లో చేద్దామా తెలుగులో చేద్దామా అని చెప్పేసి, అది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండేదండి. సో ఐ డోంట్ నో, నేను కరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీలో వచ్చి మంచి పని చేశానో లేకపోతే తమిళ ఇండస్ట్రీ వెళ్ళకుండా మంచి పని చేయలేదు, అది తెలియదు. కానీ మై ఇన్స్టింక్ట్ వాజ్ యాక్టింగ్. లాంగ్వేజ్ బ్యారియర్ ఏముంటుందండి అని చెప్పేసి అలాగా. సో అలాగ రావడం జరిగింది.
వెంటనే స్ట్రగుల్స్ చాలా ఉంటాయి స్టార్టింగ్లో, మీకు తెలిసిందే. ఆ రోజుల్లో ఇప్పుడు ఇలాగ వాట్సాప్లో పంపించేసి కాస్టింగ్ డైరెక్టర్స్ పంపించేసి, ఇదండి నేను చేసిన రీల్స్, ఇది ఇంట్లోనో కూర్చున్నో లేకపోతే ఎక్కడో బాల్కనీలో కూర్చున్నో చేయకుండా అట్లాంటివి ఉండేవి కదండి. అప్పుడు అంత పోర్ట్ఫోలియో తీసుకుని మేమే ఫొటోస్ పెట్టుకుని స్టూడియోస్లో కానీ లేకపోతే వాళ్ళు ఆఫీస్లో కానీ వెళ్ళి తిరగడాలు, అలాగా వెళ్ళి ఆడిషన్లు చేసి అప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు మాకు ఇంకా టఫ్గా ఉండేది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే. అండ్ బాగా ప్రొఫెషనల్గా ఉండేదండి అప్పుడు. లైక్ వీ యూస్ టు అప్రోచ్ సో మెనీ థింగ్స్, ఆడిషన్ చేయడం. దానివల్ల మాకు ఒక ట్రైనింగ్ సెషన్లో కూడా అయిపోయేది ఆడిషన్స్ చేస్తుంటే. సో అప్పుడు లక్కీగా సానా యాదిరెడ్డి గారు సెలెక్ట్ చేయడం వల్ల, బ్యాచిలర్స్ ఫిలిం వల్ల బ్రేక్ వచ్చింది. తర్వాత అది హిట్ అవ్వడం వల్ల రన్నింగ్లో పడింది. నాకు అర్థం కాదు ఏంటంటే, కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు బ్యాచిలర్స్గా ఉన్నారు కాబట్టి మీరు జరిగిపోయి ఉండేది. ఆ తర్వాత ఏజ్ పెరుగుతుంటుంది, సినిమాలు రావట్లేదు, తక్కువ వస్తున్నాయి, చాలా టాలెంట్ ఉంది, ఎక్కడికక్కడ నన్ను నిరూపించుకోవాలి అనే కసి ఉంటుంది. ఆ టైంలో ఎలా ఉంటుందండి మీకు? సఫికేషన్ ఎలా ఉంటుంది? అది వీ హ్యావ్ టు ఫేస్ అండి. అవన్నీ మీరు చెప్పింది చాలా వెరీ వెరీ ఇంటెలెక్చువల్ క్వశ్చన్. చాలామంది ఏం చేస్తారంటే, మొన్న ఒక పెద్ద సూపర్ స్టార్ అంటే ఇండియాలో సూపర్ స్టార్, ఆయన ఒక మాట అన్నారు, అందరు కష్టపడతారు పిక్చర్ ఫస్ట్ బ్రేక్ వచ్చే వరకు, సక్సెస్ అయ్యే వరకు, కానీ నేను ఇంత పెద్ద స్టార్ ఎందుకు అయ్యానంటే నేను సక్సెస్ అయ్యాక కష్టపడడం స్టార్ట్ చేశాను అన్నారు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇట్ ఆల్ సైకలాజికల్ ఇదండి. మీరు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఈ ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడే మీరు ఆ బ్యారియర్స్ అన్నీ దాటేసి సైకలాజికల్గా ఫిట్గా ఉంటేనే దిగండి, లేదంటే దయచేసి రావద్దు. ఎందుకంటే మా బ్యాచ్లో ఇందాక మీరు చెప్పారు ఉదయ్ కిరణ్ గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్లో వచ్చారని. వాళ్ళు హీ వెంట్ అవే, మే గాడ్ బ్లెస్ హిమ్, మై సోల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆయన సడన్గా వెళ్ళిపోయారు బికాజ్ హీ కుడ్ నాట్ ఫేస్ ద సిచ్యువేషన్స్. ఎగ్జాక్ట్లీ. సో అలాగే మా బ్యాచ్లో చాలామంది ఉన్నారు హూ హ్యావెంట్ సక్సీడ్. ఆ టైంలో ఉన్నోళ్ళు ఎవరు చాలా మందితో మీకు రెగ్యులర్ పరిచయాలు, ఫ్రెండ్షిప్స్ ఉండేవి కదా, ఎందుకు సార్ ఉదయ్ కిరణ్ గారు అలా జరిగింది? ఉదయ్ కిరణ్ గారిది మేబీ ఇట్స్ సంథింగ్, హీ కుడ్ నాట్ ఫేస్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్, టేక్ ఆఫ్ చేసుకోలేకపోయారు అనిపించిందండి నాకైతే. అంతేగాని ఏదో ఇండస్ట్రీలో ఏదో చేసేస్తారు, ఇది చేసేస్తారు, ఎవరు నేను చేయలేరు. నో బడీ కెన్ డూ దట్, డెస్టినీ అండి అది. యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అంతేగాని వాళ్ళ వల్ల ఇలాగ అయిపోయాడు, వీళ్ళ వల్ల ఇలాగ అయిపోయాడు, అది ఉండదు. ఎగ్జాక్ట్లీ, మంచి మాట అన్నారు. సో నేను అనుకోవడం హీ కుడ్ నాట్ ఫేస్. ఇంకోటి ఏంటంటే సడన్గా సక్సెస్ వచ్చిందండి అతనికి. ఇమీడియట్గా సక్సెస్ వచ్చిన వాళ్ళు అక్కడ సేల్ అవ్వడం చాలా కష్టం. అది తర్వాత ఎగ్జాక్ట్లీ అక్కడ అది ఎలా ఉంటాయండి, ఓషన్ విత్ షార్క్స్ లాగా ఉంటుంది. అక్కడ మధ్యలో మనం సడన్గా మధ్యలో ఒక డీప్ లొకేషన్లో దిగిపోతాము, అక్కడ అన్ని సైడ్లో షార్క్స్ ఉంటాయి, ఏ సైడ్ వెళ్ళాలో మీకు తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ యూ హ్యావ్ టు నో హౌ టు ఫేస్ ఇట్. సో అది చేయలేక హీ గాట్ మేబీ హీ గాట్ డిప్రెస్డ్ ఆర్ సంథింగ్. అయితే మీకు ఆ వచ్చిన మొదటి అవకాశానికి, మామూలుగా ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, ఎవరైనా కొత్త హీరోగా వచ్చాడు తీసుకున్నారంటే ఆ హీరో దగ్గర డైరెక్టర్ డబ్బులు తీసుకున్నాడు, ఇలా తీసుకున్నాడు, అలా తీసుకున్నాడు అంటారు. మీ దగ్గర అట్లాంటిది ఏమైనా ఉందండి? మా దగ్గర అలా జరగలేదండి. అప్పుడు ఆ రోజుల్లో అంత ఉండేవి కాదు యాక్చువల్లీ. ఏది ఈ డబ్బులు తీసుకోవడాలు, అంటే డబ్బులు తీసుకోవడాలు కాదు, కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే అండి, డైరెక్ట్గా వాళ్ళు పేరెంట్సే లాంచ్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఏమైందంటే అండి, మనీ హ్యాస్ బికమ్ సో మచ్ బ్లాక్, ఇవన్నీ ఎంత అయిపోయిందంటే ట్రయల్స్ లాగా వేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా ఫిలిమ్స్కి యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకపోతే ఏదో రోల్స్, నెగిటివ్ రోల్స్ ఏదో చేయడానికి కొన్ని ఫిలిమ్స్ ఒప్పుకుంటూ ఉంటాను. దాంట్లో కొద్దిమంది హీరోలు వాళ్ళు ఇన్వెస్టర్స్ అబ్బాయిలు ఉంటారు అనమాట. సో ఐ సీ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ కనిపిస్తుంటాయి సెట్లో. వాళ్ళు ఏంటంటే ఒక ట్రయల్ లాగా వచ్చేస్తారు, ఏది ఏమవుతుంది చూద్దాం, ఏసీడీసీ లాగా వస్తారు. మా ఓన్నే అందరితో కంపేర్ చేసేస్తుంటారు పెద్ద పెద్ద స్టార్స్తో. ఇండస్ట్రీలో ఒక భజనం బ్యాచ్ అని ఎక్కడ ప్రతి చోట ఉంటారు, వాళ్ళేమో తెగ కుమ్మేస్తూ ఉంటారు వాళ్ళని. వాడు మొత్తం వచ్చాక సినిమా అంతా చేశాక వాడు వెళ్ళేటప్పుడు హార్డ్ డిస్క్ కూడా తీసుకోలేకుండా స్టూడియో నుంచి వెళ్ళిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. నేను నిజంగా కూడా ఉన్నారు, మీరు చెప్పింది చూశాను, నేను నా కళల్లో చూశాను. కొన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేసేటప్పుడు అని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిం చేశానండి, ఆ పేరు చెప్పదలుచుకోలేదు. దాంట్లో ఒక అబ్బాయిని లాంచ్ చేసుకున్నారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. ఒక లొకేషన్ ఎక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కడ ఉండే, అక్కడ లొకేషన్కి వెళ్తున్నాను నేను, ఇక్కడ ఉంది కాల్ షీట్ అంటే. మార్నింగ్ 6 o'clock వెళ్తే అక్కడ అన్ని క్యారవాన్స్ ఉన్నాయి. నేనేనుకున్నానంటే ఇది మన సెట్ కాదు, మనదంతా చిన్న బడ్జెట్ ఫిలిమ్స్ కదా, పక్కనేమో అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాను నేను. అది అక్కడ నితిన్ వాళ్ళది నడుస్తుందండి, హార్ట్ అటాక్ ఏదో నడుస్తుంది సినిమా, వాళ్ళదేమో అని చెప్పేసి వెళ్ళిపోయాను డైరెక్ట్గా.
వెళ్ళిపోతే చిన్న దీంట్లో నితిన్ది పూరి గారిది వాళ్ళు జరుగుతుంది. ఇదేంటబ్బా వీళ్ళు ఇంత చిన్న సెట్లో వీళ్ళు చేస్తున్నారేంటి, అది ఎవరిదంటే మేనేజర్ కాల్ చేసి ఎక్కడండి మంది కనిపించట్లేదు, ఈ లానే తిరుగుతున్నాను స్టూడియోలో అంటే, ఇక్కడ మాది స్టార్టింగ్లో ఉంది కదా, అక్కడే మాది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంది కదా అక్కడ అంటే, అక్కడికి వెళ్తే అన్ని క్యారవాన్స్ ఉన్నాయంటే సరే సార్ మీరు రండి అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ అసలు ఆర్టిస్టులు ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ రిజిస్టర్డ్ ఆర్ నాట్, అందరికీ ఒక ఇది పెట్టేశారు క్యారవాన్స్, ఇది అది ఇంత లావిష్గా చేసేవారు. ఇదేంటబ్బా ఎందుకు ఇంత చేస్తున్నారు ఇలాగాని అప్పుడే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. బికాస్ ఇప్పుడు వర్క్ చేసే హీరో పేరు కూడా నాకు తెలుసు, మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకపోవడం మీకు తెలుసు, నాకు అర్థమైంది హార్ట్ అటాక్ టైంలో అది ఆ హీరో అర్థమైంది, అందుకని ఇంకా పేరు చెప్పలేదు. పర్లేదు. సో అప్పుడే మనకు కూడా అవసరం లేదు, అవసరం లేదు ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఇలా జరిగింది. అప్పుడే నేను అనిపించింది, నేను ప్రొడ్యూసర్ గారిని కూడా అప్పుడు అడిగాను లంచ్ బ్రేక్లో, సార్ ఇన్ని క్యారవాన్స్ ఎందుకు సార్, అవసరమా సార్ ఇదంటే, లేదమ్మా వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని చెప్పేసి అలా లావిష్గా చేశారు ఆయన. తర్వాత యూ వోంట్ బిలీవ్ పిక్చర్ ప్రొజెక్షన్ కూడా వేశారు. ప్రొజెక్షన్ వేసిన తర్వాత చూశాను, అసలు సినిమాలో ఏం కనిపించలేదు నాకు, అసలు ఏం లేదు దాంట్లో చెప్పడానికి కూడా ఏం లేదు. ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ ల్యాబ్లో తెలుసు కదండి, అక్కడ ప్రీవ్యూ అయిన వెంటనే నైట్ ఆ చెట్టు కింద స్మోకింగ్ చేసుకుంటే ఆయన అడిగారు ఏంటమ్మా ఎలా ఉందమ్మా అంటే, ఇక్కడ ఎందుకు సార్ అందరి ముందు నేను సెపరేట్గా చెప్తాను తర్వాత మీకు అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి సార్ అస్సలు ఏం లేదు సార్ నాకైతే ఏం తెలియలేదు సార్ ఇదని, లేదమ్మా అందరూ అంటున్నారు చాలా బాగుంది మా ఆవిడ కుమ్మేశాడు ఏదో అంటున్నారు, సరే సార్ అలాగే సార్ అని. రిలీజ్ అయిన తర్వాత ప్యాకప్ అయిపోయారు ఆయన షాప్స్ ఉండే అనుకుంటాను కొన్ని, ఆ షాప్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి కొన్ని అలాగా. సో ఐ హావ్ సీన్ దట్ సోర్ట్ ఆఫ్ థింగ్స్. సో మీరు ఈ డబ్బు గురించి మాట్లాడితే సడన్గా ఇంత టాపిక్ బ్రీఫ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి కొంతమంది పర్టికులర్గా కొంతమంది డైరెక్టర్స్ దగ్గరే వాళ్ళ సినిమాల్లోనే నటించారు. వాళ్ళలో ముఖ్యంగా సానాయద్ రెడ్డి గారు అయ్యుండొచ్చు, రవి సి చావలి గారు. రవి సి చావలి గారు కూడా చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన మొదటి సినిమా ది ఎండ్లోనే నేషనల్ అవార్డు వచ్చినట్టు. అవునండి, రైట్, ఎగ్జాక్ట్లీ. నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు తెలుగు దానికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అయితే సార్ అసలు రవి చావలి గారితో ఎలా పరిచయం, సానాయద్ రెడ్డి గారితో ఎలా పరిచయం? సానాయద్ రెడ్డి గారిది అప్పుడు పేపర్స్లో కాస్టింగ్ పడ్డాయండి. అవును, మేము స్ట్రగుల్ చేసి కొత్త నటినట్టు కావాలను. సో అప్పుడు నాకు ఐరిస్ సత్యం అని ఒక ఆయన నా పోర్ట్ఫోలియో తీశారనమాట. ఆయన నారాయణగూడలో ఉండేవారు. హీ యూస్ టు టేక్ ఫర్ వెంకట్ గారు వీళ్ళందరినీ తీసేవారు. సో ఆయన చెప్పారు అమ్మాని ఇది ప్రొఫైల్ వెళ్ళి ఒకసారి యాదిరెడ్డి గారికి చూపించమ్మా అంటే వెళ్ళాను. అప్పుడు నాకు ఆడిషన్ చేసి దే సెలెక్టెడ్ ఇట్. అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, ఇలా డైలాగ్స్ ఇలా చెప్పాలి. ఆ పిక్చర్కి స్టోరీ అండ్ కో డైరెక్టర్ వాజ్ రవి చౌలి గారు. ఓహో, అక్కడి నుంచే రవి చౌలి గారు అక్కడ పరిచయం. తర్వాత రవి చౌలి గారు కాలేజ్, లవ్ ఇట్లాంటి ఫిలిమ్స్ చేశారు. సో ద ఎండ్ సినిమాకి అరే జాకిర్ నీకు హిందీ కూడా బావచ్చు కదా, ప్లస్ ఆ రోల్కి నువ్వు సెట్ అవుతావు అని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగిందనమాట. సో ఐ యూస్ టు వాళ్ళతో ఎందుకు అది దానికి హిందీ అవసరమా అంటే ఆయన తెలుగులో అప్పటికే చేశారండి 2-3 సినిమాలు. హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ ఇన్ హిందీ. దానికి వెళ్దామమ్మా, ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను 2-3, హిందీ అండ్ తెలుగు బైలింగ్వల్ చేద్దాము అని చెప్పేసి ఆ ప్యాటర్న్లో ప్లాన్ చేయడం జరిగింది తప్ప నాట్ టు మేక్ ఏదో పెద్ద హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ ఉద్దేశంతో అయితే చేయలేదండి ఆయన. అందుకని మిమ్మల్ని తీసుకున్నాను. అక్కడి నుంచి కంటిన్యూషన్ మీరేంటో టాలెంట్ తెలుసు. ప్లస్ నేను లక్కీ నాకు ఒక మంచి ఇది ఏమైందంటే అండి, అది ప్లస్ మైనస్ తెలియదు కానీ నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆ బ్యానర్స్ మళ్ళీ ఆల్వేస్ దే రిపీటెడ్ అండి. సో అందువల్ల నేను కూడా రిలాక్స్ అయిపోయాను. ఓకే వాళ్ళు ఎలాగో వర్క్ ఉంది కదా అని. దానివల్ల నేను బయట వాళ్ళ దగ్గర తిరిగేవాడిని కాదు. అయితే ఐ థింక్ అది మీకు ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఫస్ట్ సినిమా ఏమో. ఎగ్జాక్ట్లీ, ద ఎండ్. అవునండి. అది ఆర్ఆర్ వెంకట్ గారు అంటే అప్పట్లో ఫేమస్. అవునండి. ఆయన చనిపోయారు మొన్న 2021లో. అవునండి. అప్పటిదాకా కూడా ఆయన ఎప్పుడు కనబడేవాడు కాదు. అవునండి. ప్రతి ఆడియో ఫంక్షన్కి ఒక 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆడియో ఫంక్షన్ వస్తుందంటే ఒక 10 మందికి ఉపయోగపడిద్ది, 10 మంది లేని పిల్లలు చదువుకునే పరిస్థితి ఇవి ఒక ఆర్ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు చేస్తున్నారని చాలా మంచి పేరు ఉండేది వాళ్ళకి. అవునండి. ఆ బ్యానర్స్లో మీరు రెగ్యులర్గా చేసేవాళ్ళు? ఆ బ్యానర్లో చేయలేదండి. ఆ బ్యానర్లో ఏంటంటే ఫస్ట్ ఫిలిం తర్వాత ఆయన ఒక సూపర్ లీగ్కి వెళ్ళిపోయారండి. ఆయన ఎలా వెళ్ళిపోయారంటే నెక్స్ట్ డమ్మరుకము, ఇంగ్లీష్ ఫిలిం ఒకటి చేశారండి, ఆహ్వానము, శుభలగ్నం, ఇవన్నీ మిక్స్ చేసి ఒక పిక్చర్ ఇంగ్లీష్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒకటి చేశారు. సో వాళ్ళు ఏమయ్యారంటే అవుట్ ఆఫ్ అవర్ రీచ్కి వెళ్ళిపోయారు వాళ్ళంతా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. మేమేమో అక్కడే ఉండిపోయాము. అప్పుడు ద ఎండ్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ అలాగ అయిపోయింది మాది. సో దాని తర్వాత సామాన్యుడు కూడా వాళ్ళే చేసినట్టున్నారు. రవి చౌలి గారు చేశారండి, అది చేశారు. దాంట్లో లేదు నేను. మళ్ళీ రవి చౌలి గారు దగ్గరగా దూరంగా సినిమాలో ఉంటాను మళ్ళీ అలాగే. అదే మన సుమంత్ గారిది. ఓకే. అదే అందుకే నాకు ఆ డౌట్. ఓకే,
వాళ్ళతో ఎలా ఉండేది మీకు ఆర్ఆర్ వెంకట్ గారు? ఆర్ఆర్ వెంకట్ గారు వాజ్ ఫెంటాస్టిక్ పర్సన్ అండి. ఎందుకంటే ద ఎండ్ సినిమాకి స్టోరీ చెప్పేటప్పుడు రవి చౌలి గారు నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఐ ఆల్సో యూస్ టు అసిస్ట్ రవి చౌలి గారు ఇన్ దట్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అప్పుడు సో బోత్ వెరీ డెస్పరేట్, మంచి హిట్ ఇవ్వాలి, కంపల్సరీ మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ఇద్దరికి ఉండేది. చాలా కసి మీద ఉండేవాళ్ళు అప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005 అప్పుడు అనమాట. 5-6 ఎగ్జాక్ట్లీ 5-6 అప్పుడు. సో అప్పుడు వెంకట్ గారి దగ్గరికి వెళ్ళి చాలా మంది దగ్గర చెప్పాం మేము, ఏది ప్రొడ్యూసర్స్కి. ఆయన వెళ్ళి రవి చౌలి గారు నెరేషన్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఐ యూస్ టు జస్ట్ అసిస్ట్. ఆయన ఏదైనా సీన్స్ మర్చిపోతే లేకపోతే ఏదైనా ఇది మర్చిపోతే ఆ ఫైల్స్ అన్నీ ఇవ్వాలి. ఐ యూస్ టు బీ బిసైడ్ హిమ్. చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్తే కూడా కథ బాగుందమ్మా, పండగ అయిన తర్వాత చూద్దాము, ఈ అయిపోయిన తర్వాత చూద్దాం, ముహూర్తాలు అయిపోయిన తర్వాత చూద్దాము, ఇండస్ట్రీలో పండగ అయిపోయిన తర్వాత చూద్దాం అంటే పండుగలు వస్తూనే ఉంటాయి సంవత్సరం అంతా 12 monthsకి. అది ఏ పండుగో తెలియదు, అది మనకు క్లారిటీ ఉంటుంది. పండగ అయిపోయిన తర్వాత చూద్దాం అంటారు. అలాగలాగా టైం అయిపోయింది అది. సరే అని వెంకట్ గారితో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా యూ వోంట్ బిలీవ్, వెహికల్లోనే అడ్వాన్స్ ఇచ్చారు ఈయనకి రవి చౌలి గారు. వెహికల్ నుంచి సూట్ కేసు తెప్పించి వెంటనే సైన్ చేసి వర్క్ స్టార్ట్ చేసుకున్నామా మీరు ఇమీడియట్గా, డైలాగ్స్ రాయించండి, ఇది హిందీ అండ్ తెలుగులో చేయండి అని చెప్పేసి. సచ్ ఏ నైస్ పర్సన్ హీ వాస్. చాలా సింపుల్గా ఉండేవారు. బట్ ఆయనకు మరి అది ఏ ఇబ్బందో ఏంటో తెలియదు కానీ హీ నెవర్ యూస్ టు కమ్ ఆన్ సెట్స్ కానీ అసలు దేంట్లోనే వచ్చేవారు కదా ఆయన. ఆయన పేరు వినపడేది కానీ ఆయన ఎవరు ఎలా ఉంటారు అనేది ఆయన చనిపోయిన దాకా కూడా ఎవరికి తెలియదు. అవునండి. బట్ ఐ హర్డ్ దట్ హీ వాజ్ ఎ వెరీ, అంటే నేను కలిసేవాడిని కొన్ని టైంలో. హీ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ పర్సన్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు కనిపించేవారు కాదో అదైతే నోబడీ నోస్. మేబీ హీ వాజ్ అంటే కొద్దిమంది బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే మరి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయేమో ఆయన బయటకు వస్తే. బట్ మేబీ ఐ డోంట్ నో దట్, ఆ పార్ట్ ఆఫ్ ఇది తెలిసేది కాదు. బట్ హీ వాజ్ ఎ జెన్యూన్ అండ్ వెరీ నైస్ పర్సన్ అండి. పేమెంట్స్ కానీ ఇది కానీ అవును అప్పట్లో ఫ్యాంటాస్టిక్ బాగా జరిగాయి. ఫ్యాంటాస్టిక్. ఇకపోతే మీ విషయానికి వస్తే సార్, బ్యాచులర్స్ మంచి హిట్, మనం హీరోలు అయిపోయాము, ఇంకా మనం సేఫ్ అనుకునే మైండ్ సెట్లు ఉండేవారా మీరు? వచ్చిందండి అప్పుడు, వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు. హిట్ అయిన వెంటనే అమ్మ ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చేస్తాయి, అందరూ మన ఫ్లాట్లో ఉండి ఉన్నప్పుడు ఆ ఫ్లాట్ తలుపులు కొట్టేస్తారు, ఆఫర్స్ వస్తాయి అని చెప్తే అసలు ఫ్లాట్ తలుపులు అంతా ఈ పేపర్ బిల్లుల్లో లేకపోతే ఆ పాలు ఇట్లాంటి వాళ్ళు వచ్చేవారు తప్ప అసలు ఆఫర్స్ ఏం రాలేదండి అప్పుడంతా. ఎందుకు? ఐ డోంట్ నో సార్, మేబీ అది ఏ ఇదో కానీ తెలియదు కానీ అందరు లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు సార్ అప్పుడు. ఓకే, వరుసగా మీరు హిట్ అయిపోగానే ఆ యూత్ ట్రెండ్, చిత్రం, బ్యాచులర్స్, నువ్వే కావాలి ఈ వచ్చాక, గర్ల్ ఫ్రెండ్, 16 ఈ ఫిలిమ్స్ వచ్చాక యంగ్స్టర్స్ ఎవరెవరైతే డబ్బున్నోళ్ళో లేకపోతే ఎవరెవరైతే పేరెంట్స్కి ఆ ప్యాషన్ ఉండేదో వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయడం, అట్లాంటిది సో మెనీ పీపుల్కి ఏం సార్. కానీ అందరూ వచ్చారు వెళ్ళిపోయారు కూడా. ఆ టైంలో ఇంకోటి కూడా జరిగింది సార్. ఆ టైంలో ఏమైందంటే ఒక సినిమా, ఒక 2 గంటల సినిమా ప్రొడక్ట్ కనుక రెడీగా ఉంటే ఏదో ఒక ఛానల్లో శాటిలైట్ కొనేసేవాళ్ళు. అది నిజంగా చిన్న సినిమా. అసలు ఈ రోజుల్లో అయితే అవి ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఇప్పుడు అసలు ఎన్నో సినిమాలు పడి ఉన్నాయి. అట్లాంటి సినిమాలు కూడా ఆ రోజుల్లో 70 లక్షలు, ₹1,00,000, 1,50,00,000 అలా అమ్మే వస్తాడు. దేనికంటే నేను మా టీవీ వచ్చిన కొత్త, జెమినీలో అమ్మేవాళ్ళు, జీ తెలుగులో అమ్మేవాళ్ళు, అట్లాగే చాలా ఫాస్ట్గా శాటిలైట్ కొనేవాళ్ళు. అందుకని శాటిలైట్ ఫిలిమ్స్ అని చెప్పేసి మీ దగ్గర నుంచి ఇట్లా మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ చాలా మందిని ఎక్స్పెక్ట్. అది ఇంకా మైనస్ కూడా అయింది సార్. అది ఏం చేశారంటే చాలా మంది ఆర్టిస్టులకి అప్పుడు ఈ ఆర్టిస్ట్ని పెడితే శాటిలైట్ జెమినీ వాళ్ళకి అగ్రిమెంట్ వేస్తే ఇంత వస్తుంది, ఈ ఆర్టిస్ట్ని పెడితే మా టీవీలో ఇంత ఇస్తారు అని చెప్పేసి ఆ ఆర్టిస్ట్ ఆ కథకి సెట్ అవుతారో లేదో తెలియక ఆర్టిస్టులు జస్ట్ ఆ అమౌంట్స్ గురించి బుక్ చేసుకుని వాళ్ళందరూ కెరియర్లు కూడా చెడగొట్టిన కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. అలా కొన్ని సిచ్యువేషన్స్, పేర్లు అందరికి తెలిసే ఉంటుంది, ఆడియన్స్కి వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్. మేము మాట్లాడేది 2005 నుంచి 10 లోపల. అంటే అప్పుడు ఎవరెవరు లైమ్ లైట్లో ఉండేవారు, ఎవరెవరు ఎలా ఉండేవారు, ఎవరెవరు క్యారియర్స్ అప్పుడు అయిపోయినాయి అందరికి తెలిసే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు మీరు నాకు ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోయాను, నేను ఎంత మంచి ఆర్టిస్ట్ని కదా అని మీలో మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని దాని నుంచి బయటపడి నేను మళ్ళీ నార్మల్గా అయిపోవాలి అనే ఫీలింగ్లోకి రాలేదు? ఎప్పుడు రాలేదు సార్. ఎందుకంటే నేను ఆ ఫీలింగ్లోనే వెళ్ళలేదు. నేను ఊరి నుంచి బయలుదేరేటప్పుడు సినిమా పైన, తెర పైన కనిపిస్తే చాలు అని ఆ వ్యూలో వచ్చిన వాళ్ళం సార్ మేమంతా. ఓకే, అట్లాంటిది దేవుడు అడగకుండానే ఒక సూపర్ హిట్ 150 days ఆ షీల్డ్స్ ఉంటాయి ఈరోజు కూడా. 150 days ఆ రోజులో 4 shows ఫుల్ అయ్యి అన్ని థియేటర్స్లో, ఇన్ని సెంటర్స్లో ఆడే ఇంత హిట్ అయింది. ఓకే, జాకీర్ అంటే ఒక బ్యాచిలర్స్ ఫిలిం జాకీర్ అని ఆ గుర్తింపు వచ్చింది. తర్వాత ఏంటంటే డెస్టినీ సార్. ఓకే, ఇఫ్ ఐ గెట్ గుడ్ ఆపర్చునిటీస్, మంచి ట్రాక్. ఇంకోటి ఏంటంటే
నేను ట్రయల్స్ కూడా సరిగ్గా చేయలేదు సార్ యాక్చువల్లీ. నాకు ఉన్న సర్క్యూట్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళాను తప్ప అది మరి చేయాలి కదండి, చేయాలి ఎగ్జాక్ట్లీ అది తెలియలేదు సార్ నాకు కూడా. నా మిస్టేక్, అది పెద్ద మిస్టేక్. ఏమైందంటే ఐ డి నాట్ అప్రోచ్ టు ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్. మళ్ళీ కలవాలి వాళ్ళకి, ఫోటో తెలియలేదు సార్. అది తెలిసే వరకు డ్యామేజ్ హెస్ బిన్ డన్. ఓకే, అప్పుడు ఏమనుకున్నారు, ఇతనికి పొగరు ఇది అనుకున్నారు? అలాగని కాదు సార్, నేను మాట్లాడితే ఒక 2 minutes మాట్లాడితే అందరికి తెలిసి అర్థమైపోద్ది. అరే ఇది చాలా జెన్యూన్ అని, ఏముంటే కూడా మొహం పైన చెప్తాడు, ఇదిగా ఉంటాడు, క్యాజువల్గా ఉంటాడు అని అందరికీ తెలుస్తుంది. అట్లాంటివి ఏమి ఉండేది కాదు. కానీ ఏంటంటే మాకు తెలిసేది కాదు సార్ యాక్చువల్లీ. ఒక హిట్ ఇచ్చాము, ఓకే ఈ ఆఫర్ వస్తుంది చేసుకుని వెళ్దాం, ఇంకోటి ఏదైనా మంచిది వస్తుందేమో అని అలా గడిపాం తప్ప వెళ్ళి అప్రోచ్ అయ్యి. ఇంకోటి ఏంటంటే ఈ లాబింగ్ కూడా తెలిసేది కాదు సార్ మాకు. వీ డోంట్ నో దట్ లాబింగ్ అంతా. పార్టీస్కి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, టైం దొరికిందా టెన్నిస్ ఆడుకోవడం, ఫ్రెండ్స్తో ఏదో కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకోవడం, అంతే తప్ప ఆ లాబింగ్ అని, ఆ పబ్లిక్ అని, ఇదని ఇదిలో మేము వి నెవర్ వెంట్ ఇన్ టు దట్ సార్. అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం వచ్చిన వాళ్ళందరికీ అవన్నీ ఉన్నాయని? ఉంటాయి సార్, 70% ఉంటాయి. ఓకే, అంటే అందరికీ అంటలేదు సార్, 70% అన్నారు కదా. ఎందుకు అంటున్నానంటే సార్, కలవడానికి అందరూ వాళ్ళ అందరి దీంట్లో బిజీగా ఉంటారు సార్. కలవడానికి ఎక్కడ మాట్లాడితే సాయంత్రం అక్కడ కలుద్దాం, ఇక్కడ కలుద్దాం అంటారు. కలిసినప్పుడు తిన్నే ప్రొఫెషనల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొద్దిమంది, స్టోరీ డిస్కషన్స్ వరకు ఇది వరకు ఉంటుంది. తర్వాత దే హ్యావ్ టు మెయింటైన్ దట్ సర్కిల్ సార్. సర్కిల్ లేకపోతే చాలామంది తెలియదు. ఇప్పుడు నేను కలవకపోవడానికి కారణం కూడా చాలామందికి ఏంటంటే ఐ నెవర్ యూస్ టు గో ఫర్ పార్టీస్ ఆర్ మీటింగ్స్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో దాంట్లో ఏమైపోతారంటే ఒక సైడ్ లైన్ అయిపోతారు సార్, ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతారు. ఆడు సోబర్గా ఉంటాడు కదా, ఆడు దారిలో ఉంటాడు కదా, ఆడిని ఎందుకు మనం వెళ్దామని చెప్పేసి వాళ్ళు బ్యాచ్ లాగా అందరూ దట్ ఈస్ కామన్ యాక్చువల్లీ. సో అది కూడా ఒకటి. మరి అప్పుడు మీరు దాన్ని తెలుసుకున్నారు కదా, మరి మీరు తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదా? నేను కూడా ట్రై చేయలేదు సార్, ఎందుకు అది నా వల్ల కాదు కూడా. అది ఐ థాట్ నాకు వచ్చేది వస్తుంది, ఎలాగన్నా రాదు, ఎప్పటికీ రాదు అని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఉండిపోయాను. కానీ బట్ ఐ హ్యావ్ టు ట్రై మై సెల్ఫ్, ఇంకా ట్రై చేయాలి. బ్యాచిలర్స్ హిట్ ఇచ్చిన తర్వాత, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఐ హ్యావ్ టు ట్రై సిన్సియర్లీ అని చెప్పేసి అది మాత్రం ఒకటి ఐ ఫెల్. కానీ మీరు యాక్టింగ్తో పాటు రవి చావలి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను అన్నారు. అటువైపు నుంచి ఏం ట్రై చేయలేదా? అటువైపు నుంచి ఒక సినిమా చేశాను సార్ నేను, బ్యాచిలర్స్ 2 అని ఒకటి చేశాను. అది ఏమైందంటే అది రిలీజ్ సరిగ్గా చేయలేకపోయాం, పబ్లిసిటీ. ఎవరితో రిలీజ్ చేసాం అది? వెంకటేష్ గారి సినిమా బాడీ గార్డ్తో పాటు 2011లో, మహేష్ బాబు గారిది బిజినెస్ మ్యాన్తో 2012. వాళ్ళు సంక్రాంతి రిలీజ్ వాళ్ళు 1 week ముందు. మాది 1 week ఎలా పెడతారంటే జస్ట్ ఏదో టైంపాస్కి ఏదో థియేటర్లో ఏదో సినిమా ఉండాలి 1 week వరకు అన్ని పెట్టారు. అది కరెక్ట్గా సంక్రాంతికి అన్నీ లేపేశారు మొత్తం అంతా. సో అది ఇంకోటి ఏంటంటే ఐ ఆల్సో డి నాట్ మేక్ అప్ టు దట్ మార్క్ సార్ ఆ ప్రాజెక్ట్. ఐ అగ్రీ దట్ యాక్చువల్లీ. సో అదొకటి ఇదైంది నాకు డైరెక్షన్ దీంట్లో. ఓకే, డైరెక్షన్ చేశారు, ఆల్రెడీ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏమైనా ఏర్పాట్లలో ఉన్నారా? లేదు సార్, యాక్టర్గానే ఈజీగా ఉంటుంది. అండ్ మై ప్రొఫెషన్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టర్ ఓన్లీ. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతాయి సార్. ఈ ప్రాజెక్ట్స్, ఈ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి మన ఇండస్ట్రీలో, ఈ ప్యాటర్న్లో ఒక ట్రై చేద్దాం అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ రాసుకుంటూ ఉంటాను. అట్లాంటిది ఒక 3-4 కాన్సెప్ట్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఒక గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్ మాత్రం ఒక త్వరలో చేయవచ్చు సార్, గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్. మీరు అదే అట్లాంటి ఒక ప్రాజెక్ట్స్ ఉంటాయి అంటారు కదా, అంటే ఎవరితో కంపేర్ చేసుకొని మీరు ఆ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు? అంటే ఎలాగంటే సార్, ఇప్పుడు స్లాట్స్ ఎలా ఖాళీగా ఉంటాయంటే కొన్ని, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వజీపూర్ సినిమా వచ్చింది సార్, అనురాగ్ కశ్యప్. అబ్బా, ఆ డైరెక్టర్ పేరు చెప్తేనే మీరు అబ్బా అన్నారు. అంటే సమ్ స్లాట్స్ ఆర్ ఆల్వేస్ వేకెంట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు, నేను చెప్పాను డైరెక్టర్ పేరు చెప్పాను కదా సార్. అట్లాంటి డైరెక్టర్ దగ్గరలో మన సౌత్లో ఎవరైనా ఉన్నారా చెప్పండి సార్, తెలుగులో? లేరు కదా. మీరే యూ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్లింగ్ దట్ దెర్ ఇస్ నో డైరెక్టర్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు. వాళ్ళు చేసే కాన్సెప్ట్స్ ఏంటంటే ఆ జానర్ కాన్సెప్ట్సే చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, అనురాగ్ కశ్యప్ ఏంటి, ఫరాన్ అఖ్తర్ ఏంటి ఎగ్జాంపుల్, మనోజ్ బాజ్పేయి చేసే సినిమా క్యారెక్టర్స్. ఇప్పుడు ఫరాన్ అఖ్తర్ ఉన్నారు సార్. ఇప్పుడు ఫరాన్ అఖ్తర్ టాపిక్ వస్తే డాన్ 2కి డైరెక్టర్, అట్ ద సేమ్ టైం భాగ్ మిల్కా భాగ్ అని చెప్పేసి యాక్టర్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్యాషన్కి కొన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం దే ఆర్ డూయింగ్ దేర్ రెగ్యులర్ జాబ్ ఆల్సో. ఇక్కడ ఏమవుద్దంటే సార్, ఇక్కడ సపోజ్ ఒక యాక్టర్ ఒక కాన్సెప్ట్ బాగుంది, ఆడికి మైండ్లో వచ్చింది, ఆడు ఏదైనా ట్రయల్ చేద్దామని ఏమైనా చేస్తే ఇండస్ట్రీలో ఒక చిన్న ఇది సార్ ఏంటంటే, అరే ఆ డైరెక్షన్ చేసుకుంటున్నాడు కదా, ఆడిని ఎందుకు ఈ రోల్కి వేరే వాళ్ళని పెట్టేద్దాం అని చెప్పేసి కూడా రావచ్చు. ఎందుకంటే నాకు 2-3 చెప్పారు, అమ్మ నువ్వు మొన్న ఆ సినిమాలో అది అనుకున్నావమ్మా, కానీ నువ్వే డైరెక్షన్ చేస్తున్నావు కదా అని చెప్పేసి. నేను చెప్పాను సార్, దానికి దీనికి ఏ సంబంధం ఏంటి సార్? ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తాడు, బ్యాటింగే చేస్తాడు ఏంటి సార్, బౌలింగ్ కూడా చేస్తాడు కదా సార్. అట్లాంటి ఏం లేదు కదా సార్ బ్యారియర్.
అని చెప్పేసి చెప్పాను అనమాట. అంటే మీ బ్యాచిలర్స్ 2 సినిమాకి మీరు డైరెక్ట్ చేయటమే మీ కెరియర్కి కొంచెం లేదు దానివల్ల ఏం కాదు. అది వచ్చినట్టు చాలా మంది తెలియదు. ఇప్పుడు నేను చెప్పే వరకు అసలు నోబడీ నోస్ ఆల్సో దట్ ఫిల్మ్. ఎందుకంటే పబ్లిసిటీ కూడా అసలు ఏం చేయలేదు అది. ఓకే. అలాగ ఉండదు సార్. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ యాక్చువల్లీ. కానీ సినిమా తీయటం ఈజీనా, రిలీజ్ చేయటం ఈజీనా సార్? తీయడం ఈజీ సార్, రిలీజ్ చేయడం చాలా కష్టం. అవునా? చాలా కష్టం రిలీజ్ చేయడం. అసలు ఎన్ని సినిమాలు పడి ఉంటాయి సార్, మీకు తెలుసా కదా సార్. మీరు కావాలని అడుగుతున్నారేమో అనిపిస్తుంది నాకు. బెస్ట్ మీరు కావాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారో చూద్దామని అడుగుతున్నారు సార్. మీరు ఎన్నో ప్రెస్ మీట్లు వెళ్తూ ఉంటారు కదా సార్. ఆ ప్రెస్ మీట్లు అయినా అన్ని సినిమాల్లో థియేటర్లో వస్తున్నాయా సార్? కాదు కదా. కరెక్ట్ మీరు చెప్పింది. ఇట్ వోంట్ కమ్ సో మెనీ 80 to 90% వోంట్ కమ్. అయితే సార్ ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్ మీకు సినిమా నటన అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 25 ఏళ్లలో మీరు చేసింది కొన్ని వందల సినిమాలు ఏం చేయలేదు. లేదు సార్, చాలా తక్కువ చేశారు. అలాంటప్పుడు మీ బ్రెడ్ అండ్ బటర్గా మీరు ఎలాగా ఫీడ్ జరుగుతూ ఉంటుంది మీకు? పెట్రోల్ బంక్ ఒకటి పెట్టాను సార్ మధ్యలో. పెట్రోల్ బంక్ పెట్టి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది తీసుకున్నాను, లోన్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ ఇస్ వెరీ ఎస్టాబ్లిష్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సార్. ఓకే. ఐ నీడ్ నాట్ స్లాగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఏదో అవకాశాలు ఉంటేనే నేను బ్రతుకుతాను ఆ టైప్ అయితే కాదు. ఐఎమ్ ఫ్రమ్ ఎ వెరీ నైస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు వరకు హ్యాపీగా లగ్జరీగా బ్రతుకుంటూ వచ్చాను ఈరోజు వరకు. సో అలాగా సరే బిజినెస్ లాగా ఏదైనా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది సార్. పిల్లలు కూడా దిల్ బి గ్రోయింగ్ కదా. పెట్రోల్ బంక్ పెట్టాను. లాక్డౌన్లో ఐ కుడ్ నాట్ విత్ స్టాండ్ అండి. లాస్ వచ్చింది. ఓకే. లాక్డౌన్ అప్పుడు కరోనా వల్ల అందరూ లాక్డౌన్ వల్ల బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. దెన్ ఐ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ దట్ బిజినెస్ వై డోంట్ ఐ గివ్ ఇట్ ఆఫ్ టు కంపెనీకి, మళ్ళీ ఐ గివ్ ఇట్ ఆఫ్. ఇప్పుడు సడన్గా మధ్యలో పిల్లలు పెరుగుతున్నారన్న టాపిక్ వచ్చింది. ఆ ఇండస్ట్రీ ఇంత అన్సర్టనిటీ ఉంది కదా మీకు. అవును సార్. అలాంటి టైంలో మీరు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ అనొచ్చు సార్. అంటే నా మరదలతోనే మ్యారేజ్. ఓకే. అంటే కూతురే. అదే అంటే మేడం ఏం చేస్తూ ఉంటారు? షీ ఈజ్ వర్కింగ్ సార్. జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్. అడగరా మిమ్మల్ని ఏంటి మీరు? అడుగుతారు సార్. అవన్నీ ఉంటాయి కదా సార్ ఇంట్లో. అవన్నీ లేకపోతే మనకు అసలు నిద్ర పడదు కదా. అట్లాంటివన్నీ ఉంటే కానీ ఆ కంటిన్యూటీ మెయింటైన్ అవుతూ ఉండాలి ఇండస్ట్రీలో. అట్లాంటివన్నీ ఏది సక్సెస్ లేనప్పుడు ఆటోమేటిక్లీ అది ఉంటుంది సార్. అది సక్సెస్ ఎలా దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారండి? బ్యాలెన్స్ అంటే వెరైటీ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు సార్ మీరు. ఇవన్నీ బ్యాలెన్స్ అంటే అది కన్విన్సింగ్గా చేయాలి సార్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కన్విన్స్. నో యాక్చువల్లీ బికాస్ దే నో అవర్ టాలెంట్ కదా సార్. టాలెంట్ తెలిసే ఉంటుంది, లిమిటేషన్స్ తెలియదు సార్. ఇండస్ట్రీలో ఏమవుతుందంటే పాస్ట్ ఈజ్ నోన్, ఫ్యూచర్ యూ డోంట్ నో, ప్రెజెంట్ ఓన్లీ కౌంట్స్. వై టు స్పాయిల్ యువర్ ఫ్యూచర్, వై టు స్పాయిల్ ద ప్రెజెంట్ థింగ్ ఫర్ థింకింగ్ సంథింగ్ అబౌట్ ఫ్యూచర్ అని చెప్పేసి. వ్యాన్ డయర్ అని ఒక రైటర్ ఉన్నాడు సార్. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడంట, పాస్ట్లో గిల్ట్ ఒకటి ఉంటుంది, పాస్ట్లో. ఫ్యూచర్లో ఒక ఇది ఉంటుంది, హ్యాపీనెస్. ఇది ఆ ఫ్యూచర్ది ఏమవుతుందో కూడా తెలియదు మీకు. వాట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో. పాస్ట్ గిల్ట్ పెట్టుకుని ఫ్యూచర్ ఇది పెట్టుకుని యూ కాంట్ రూయిన్ యువర్ ప్రెజెంట్ అన్నారు ఆయన. సో అలాగా యాజ్ లైఫ్ కమ్స్ కీప్ ఆన్ మూవింగ్, అంతే. ఆ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటాం. అంటే నా ఉద్దేశం వేరేగా కాదండి. అదే అంటే మేడం పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే ఎవరన్నా ఇండస్ట్రీలో సార్, ఏ ఇండస్ట్రీలో కాదు, నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, హస్బెండ్స్ సక్సెస్ లేకపోతే ఎవరికైనా ఇన్సెక్యూరిటీ ఉంటుంది సార్ కొంచెం. ఎందుకంటే పిల్లలు పెద్ద అయ్యేటప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఏది దట్ అరే రెగ్యులర్ వీడికి మూవీస్ లేవు కదా, వీడి సిచ్యువేషన్ ఏంటి, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా, వాళ్ళు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు చేయాలి కదా అని చెప్పేసి అది ఆటోమేటిక్గా ఉంటుంది. అది తప్పేం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఆలోచించేది మన గురించే కదా సార్. అది ఉంటుంది. దాన్ని బియర్ చేసి దాన్ని ఇది చేయాలంటే అది సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ టఫ్లీ ఆల్సో. సమ్టైమ్స్ టఫ్గా ఉంటుంది, అది ఫేస్ చేయడం కూడా టఫ్గా ఉంటుంది. అదొకటి. ఇంకో టఫ్ ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్లో దీంట్లో వెళ్తుంటే ప్రెసెంట్ కొన్ని టైంలో ఫిలిమ్స్ ఉండవు సార్. కొన్ని టైంలో అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఏంటి అంటూ ఉంటారు. నాలాంటి వాడు ఏంటంటే ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నాను చెప్పేస్తాను మొహం పైన. ఎందుకంటే నథింగ్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్ సార్. ఐ కీప్ టెల్లింగ్. అప్పుడు ఈజీగా ఉంటుంది సార్, అక్కడతోనే ఈజీగా ఉంటుంది. ప్లస్ ఫ్రాంక్గా చెప్పడంలో ఏముంది, నో ఐ డోంట్ హ్యావ్ రైట్ నౌ, ఏం ప్రాజెక్ట్ లేదు, డిస్కషన్ నడుస్తుంది, త్వరలో ఉండొచ్చు అని డైరెక్ట్గా చెప్పేస్తాను. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ సమ్ టైమ్స్. అప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందేమో. కొంచెం ఉంటుంది సార్, కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఐ స్పీక్ వాట్ ఫ్రాంక్గా చెప్పేస్తాను. అప్పుడు మేడం పేరు హాజిరా సార్. హాజిరా గారికి అంటే మీ టాలెంట్ తెలుసు. టాలెంట్ తెలుసు. మీరు ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా,
చిన్నయో పెద్దయో 25 సినిమాలు పైన చేశారు. అవును సార్. వాటిలో మీరు ఇది పలానా దగ్గర బాగా చేశారని ఏమంటారు అప్రిషియేట్ చేశారా? లేదు సార్, ఎప్పుడు నేను అడగలేదు కూడా. అండ్ షీ ఆల్సో, నేను అనుకోవడం నా సినిమాలు కూడా చాలా తక్కువ చూసారేమో, బ్యాచిలర్స్ ఏదో ఒకటి చూసి ఉంటారు అంతే. నేనే పెద్ద నా పిల్లలకి చెప్పను కూడా ఇప్పటివరకు చేసింది. ఐ నెవర్ టోల్డ్ మై పిల్లలకు కూడా చెప్పకపోతే మా డాడీ ఏం చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్ అని. నో, దే నో దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిలిమ్స్, కానీ చెప్పలేదు. ఎందుకంటే సంథింగ్ ఇఫ్ ఐ డూ నైస్ ప్రాజెక్ట్ ఐ ఫీల్ లైక్ సేయింగ్ సార్, అంతేగాని ఐ నెవర్ టెల్ దెమ్. ఐ టెల్ దెమ్ జస్ట్ ఐ కీప్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే. బికాజ్ నేను కూడా పెద్ద ఏదో కళాకారు సినిమాలు ఏం చేయలేదు కదా సార్ చెప్పడానికి. సో ఇట్స్ లైక్ దట్, ఐ జస్ట్ కెప్ దట్ వే. అప్పుడప్పుడు నా పెద్దమ్మాయికి తెలుస్తూ ఉంటుంది. షీ ఆస్ మీ, డాడీ బ్యాచిలర్స్ అని ఒకటి చేశారు కదా మీరు, మా ఫ్రెండ్స్ చెప్పారు దాంట్లో చూశారు అని చెప్పేసి. అది ఎప్పుడో టీవీలోనే ఎప్పుడో వస్తుంటుంది సార్ అప్పుడప్పుడు ఈ టీవీలో. అది చూసి దే కీప్ టెల్లింగ్ సమ్ టైమ్స్ లైక్ దట్, తెలుసు తప్ప నాట్ లైక్ రిజిస్టర్డ్. దానివల్ల యాక్చువల్లీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా సార్. ఎందుకంటే ఎక్కువ రిజిస్టర్ అవుతే కూడా బయట ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నాలాంటి వాడికి ఏంటంటే నేదర్ ఐఎమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నార్ మరీ న్యూ కమర్ లాగా కూడా కాదు యాక్చువల్లీ. ఓకే. సో దానివల్ల ఏమవుద్దంటే ఓకే, ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్ లైక్ దట్ వెయిటింగ్. అయితే సార్ ఇప్పుడు చేశారు కదా మీరు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చేసిన వాటిలోనే బాగా పెద్ద సినిమాలు అంటే ఏం చెప్తారు? బాగా పెద్ద సినిమా అంటే ద ఎండ్ సినిమా చెప్తాను సార్, ఆర్ఆర్ మూవీ మేకర్స్. బ్యాచిలర్స్ కూడా పెద్ద సినిమా సార్. సానా క్రియేషన్స్ అంటే ఆ రోజుల్లో పిట్టల మంచి బ్యానర్. చదలవాడ గారిది ఈ మధ్యలో రికార్డ్ బ్రేక్ అని ఒక సినిమా చేశాను సార్. అవును సార్, మొన్న ఈ మధ్య జయసుధ నిహార్ ఫెంటాస్టిక్ మూవీ సార్. ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్. అట్లాంటి ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు బీ ఇన్ ఇండస్ట్రీ. ఎంతమంది టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ వి సర్వైవ్డ్ ఫర్ ఆల్మోస్ట్ సమ్ 7 to 8 months చేశారు సార్ ప్రాజెక్ట్. పెద్ద ప్రాజెక్ట్ చేశారు. అండ్ ఎవ్రీ డే వీఆర్ బిజీ సార్ విత్ దట్ ప్రాజెక్ట్. అంటే అంత లావిష్గా ఆయన మైండ్లో ఏముందో అలా తీశారనమాట. ప్లస్ అంత ఇదిగా తీయగలిగారు అంటే ఆయన వల్లే సాధ్యం అది. లేదంటే యంగ్స్టర్స్ కాదు, న్యూ అన్నోన్ ఫేసెస్ పైన అంత పెట్టడం అంటే దే హ్యావ్ టు హ్యావ్ దట్ ప్యాషన్ సార్. ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నట్టున్నారు. హీరోయిన్లు ఉన్నారండి, హీరోయిన్లు ఉన్నారు. ఫ్యామిలీ ఇది ఉంది, ఇది కుస్తీ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది. చలపతిరావు గారిది కూడా లాస్ట్ ఫిలిం సార్ అది. ఆయన నేనే కాంబినేషన్స్ ఉంటాయి ఆ ఫిల్మ్లో మ్యాక్సిమం, ఆయనతోనే మొత్తం అంతా. వెరీ నైస్. అయితే సార్ ఇప్పుడు ఇంకా ప్రజెంట్ చేసే సినిమాలు ఏమున్నాయి? ప్రెసెంట్ అయితే ఈ గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేశాను సార్. ఒకటి ఐఎమ్ ప్లానింగ్ టు డైరెక్ట్ అండ్ యాక్ట్ ఇన్ దట్ మూవీ. దట్స్ ఫర్ హిందీ అండ్ తెలుగు. ఐ టోల్డ్ వన్ ప్రొడ్యూసర్, హీ లైక్ ద కాన్సెప్ట్ సో మచ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అంతా ఓకే అయిపోతే విల్ బీ గోయింగ్ ఆన్ ఫ్లోర్ అండ్ డిసెంబర్ అండి. అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సమ్ సబ్సిడీ ఫర్ షూటింగ్ దేర్ దట్ పర్టికులర్ ఫిలిం. సో అది ఆ కాన్సెప్ట్ ఈజ్ ఏ యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ పైన సంబంధం లేని కాన్సెప్ట్ అది. గ్యాంగ్స్టర్ది మొత్తం షూట్అవుట్ అట్లాంటిది అనమాట. సో అక్కడ జరుగుతుందండి, డిసెంబర్లో ఉంటుంది అది, హిందీ అండ్ తెలుగు. అయితే ఇప్పుడు మీరు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్, పెద్ద మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మీ ఫాదర్. అవును సార్. అలాంటి ఆయన ఎప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా, మనకెందుకు సినిమా ఇండస్ట్రీ? చెప్తారు సార్, చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరన్నా వాళ్ళ అబ్బాయిలకి ఇన్సెక్యూర్గా క్యారియర్ అప్ అండ్ డౌన్స్ ఉంటే ఎవరు నోబడీ విల్ బీ హ్యాపీ కదా సార్. అలాగా చెప్తారు, దే సే. బట్ దే నో దట్ ఓకే దిస్ గై విల్ డూ సంథింగ్ ఆర్ ద అదర్, ఏదో ఒకటి చేసి హీ నోస్ హౌ టు సర్వైవ్ ఇన్ దిస్ ఆల్ ఓషన్ అని చెప్పేసి దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది కూడా. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద కనబడితే చాలు, ఒక హీరో పక్కన కాసేపు నటిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది వస్తుంటారు సార్. వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అంటే పెద్ద హీరోస్ పక్కన నటిస్తే చాలా అనిపిస్తుంది. ఏదో మేము కూడా ఆర్టిస్టులు, మేము కూడా సిల్వర్ స్క్రీన్ మీద కనబడాలని కోరిక ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఏం చెప్తారు? రమ్మంటారా వద్దంటారా? రండి అంటాను సార్. ట్రై, ఇది ఈజ్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ. అండ్ ఒక బ్రేక్ కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చాక ఇంకా కీప్ ఆన్ వర్కింగ్ డబుల్ హార్డ్ అలా మల్టిప్లై చేసుకుంటే వెళ్ళాలి హార్డ్ వర్క్. అంతేగాని రిలాక్స్ అవ్వకూడదు సార్. యాక్చువల్లీ మేమంతా మా బ్యాచ్లో చేసిన తప్పదే. ఫస్ట్లోనే సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చాక వీ రిలాక్స్డ్ అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ గుడ్ ఆపర్చునిటీస్ ఏదైనా వస్తాయి అని చెప్పేసి. కానీ యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీలో ఫార్ములా ఏంటంటే సార్, గుడ్ ఆపర్చునిటీస్, బ్యాడ్ ఆపర్చునిటీస్ ఏ ఉండదు సార్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ సార్. ఆపర్చునిటీస్ ఓన్లీ. వర్క్ ఏదైనా చిన్నది అలా చేసుకుంటే వెళ్ళంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సార్, మా కళ్ళు ముందు మేము చూసిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఫర్ ఎనీ వన్ సార్ ఇన్ అవర్ ఇండస్ట్రీ, రవితేజ గారు సార్. సూపర్ పర్సన్ సార్. ఆయన ఏం చేశారంటే, అప్పుడు మేము బ్యాచిలర్స్ వచ్చినప్పుడు ఆయన చిరంజీవులు అని ఒక సినిమా రిలీజ్ సార్. అయింది చిరంజీవులు. అప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఏం లేవు అప్పుడు. దానికి ముందు
ఆయన హీ యూస్ టు వర్క్ ఇన్ ఎవ్రీథింగ్ సార్. ఎందుకంటే ప్రెస్ దీంట్లో మాది ఇక్కడ ఉండేది, ఆయనది అక్కడ ఉండేది, పక్కనే వచ్చి అప్పుడు మేము ఆయన చాలా సీనియర్ అనుకోండి. వాట్ హీ డిడ్ వాజ్, ఆయన కరెక్ట్ ట్రాక్ ఫాలో అయితే వెళ్ళిపోయారు. ఏంటంటే హీ కెప్ట్ ఆన్ వర్కింగ్ ఆటోమేటిక్గా అదే హిట్ అయిపోతుంది, ఎక్కడొకక్కడ సక్సెస్ తగులుతుంది అంతే. ఆ ఫార్ములా చేసుకుంటే వెళ్ళిపోయారు. మేము ఏం చేసామంటే ఇది వస్తుందేమో అదో వస్తుందేమో అని చెప్పేసి అలాగా కెరియర్స్ని చెడగొట్టేసుకున్నాం. అంతే డిఫరెన్స్ ఆయనకి మనకి. ఇంకా ఎంతోమంది ఉన్నారండి మీ ముందు, చాలా ఎందుకంటే మీ కళ్ళ ముందు అలా ఇలా వచ్చి చాలా చిన్న వాళ్ళుగా స్టార్ట్ అయ్యి ఈ రోజున బిగ్గెస్ట్ కెరియర్స్ లో ఉన్నారు చాలా మంది హీరోలు ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు నాని గారిని తీసుకోండి, అష్టాచెమ్మ సినిమాలో చిన్న ఒక 2 హీరోల్లో ఒక చిన్న క్యారెక్టర్, ఆ తర్వాత చిన్న రైడ్, ఆ తర్వాత చాలా మంది ఉన్నారు సార్. ఈవెన్ నిఖిల్ హ్యాపీ డేస్ లో నలుగురులో విజయ్ దేవరకొండ వీళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళే కదా సార్. దే ఆర్ ఆల్ టుడే వెరీ బిగ్ స్టార్స్, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిన స్టార్స్ వాళ్ళంతా. దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ సేయింగ్, కీప్ ఆన్ వర్కింగ్, అంతే సార్. వర్క్ ఓన్లీ విల్ స్పీక్ ఎగ్జాక్ట్లీ, కీప్ ఆన్ వర్కింగ్ అంతే. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడో 20 ఏళ్ల కిందట వచ్చిన ఒక బ్యాచులర్ సినిమా గురించి చెప్తున్నారు కదా, అందులో హీరోయిన్, కానీ స్టిల్ మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, అదేలా? టెన్నిస్ ఆడతాను సార్, లాన్ టెన్నిస్. డైలీ ఒక 1.5 2 hours ఆడతాను. అది టెన్నిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎడిక్షన్ టు మీ సార్. అది ఆడలేకపోతే ఆ రోజంతా ఏదో లాస్ అయిపోయిన ఫీలింగ్, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ థింగ్ ఐఎమ్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్. అండ్ టెన్నిస్ ఈజ్ సచ్ ఏ లవ్లీ గేమ్ సార్. అది ఆడితే మీరు సైకలాజికల్లీ యూ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సార్. టెన్నిస్ ఇఫ్ యూ ప్లే టెన్నిస్, బికాస్ ఇట్ మేక్స్ యూ లెర్న్ సో మెనీ థింగ్స్. మొత్తం డిజాస్టర్ నుంచి బయటికి ఎలా పడతారో, ఆ సెట్ పాయింట్ ఉంటుంది ఆపోనెంట్కి, విల్ బి నిల్, అక్కడి నుంచి బయటికి ఎలా పడాలో మొత్తం లైఫ్ టార్గెట్స్ అన్నీ చూపించేస్తారు సార్. అదొకటి చెస్. ఈ రెండు మొత్తం ఇఫ్ యు ఆర్ అడాప్టెడ్ టు దట్ ఎక్కడైనా సర్వే అయిపోవచ్చు సార్, హ్యాపీగా అయిపోవచ్చు. సూపర్, భలే నీతి చెప్పారు, టెన్నిస్లో నుంచి నీతిని చెప్పారు. అంటే మీరు అది సడన్గా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే నేను చూస్తూనే ఉన్నాను, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా చేంజ్ అయ్యారు, 6 ప్యాక్లు వచ్చినాయి, చాలా తేడాలు ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాక్స్ ఏజ్ అయింది అనేటట్టుగా ఉన్నారు. మీరు మాత్రం అలానే మెయింటైన్ చేశాను సార్. మేబీ మెయింటైన్ చేయడం వల్ల ఏదైనా మంచిది పడుతుందేమో అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. సూపర్ అండి. ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బీ హ్యాపీ అండ్ కీప్ వాచింగ్. ఈ ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ నాలాంటి ఆర్టిస్టులు అందరినీ అప్రిషియేట్ చేయండి. మీ తెలుగు ఆడియన్స్ అంత బెస్ట్ ఆడియన్స్ అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. తెలుగు అండ్ తమిళ్ ఆడియన్స్ ఆల్సో. కొత్త వాళ్ళని కానీ టాలెంటెడ్ వాళ్ళని కానీ కంపల్సరీ మీరు ఆదరిస్తూనే ఉంటారు. అలాగే అందరినీ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి, చాలా అంతే. అండ్ గో ఫర్ యువర్ డిజైర్స్ అండ్ గోల్స్. లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్ ఉండకూడదు. అరే నేను ఇలా ట్రై చేస్తే బాగుండేది, నేను అలా చేస్తే బాగుండేది అని చెప్పేసి టైం వెళ్ళిపోతుంది సడన్గా. సో ఆ రియలైజేషన్ లేకుండా అటెంప్ట్ చేసి మీరు ఫెయిల్యూర్ అవుతూ కూడా మీకు ఏం ఇబ్బంది లేదు. ఒక హ్యాపీనెస్ ఏముంటుందంటే అరే నేను అప్పుడు ట్రై చేశాను కదా, అటెంప్ట్ చేశాను కదా. సక్సెస్ ఫెయిలియర్స్ మన చేతిలో ఉంటుందండి. చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా ఫెయిలియర్స్లో ఉంటారు, చాలా చిన్న ఆర్టిస్టులు కూడా సూపర్ సక్సెస్లో ఉంటారు. సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్ అంతే. ఇప్పుడు మీ జనరేషన్లో చాలా జరిగాయి సార్, చాలా అంటే చాలా సినిమానే కాకుండా రకరకాలుగా చుట్టుపక్కల కూడా చాలా జరిగాయి. అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం ప్రాబ్లమ్స్ కానీ అన్నీ. కానీ ఇప్పుడున్నంత విచ్చలవిడిగా బయటికి రావటం, ప్రతిరోజు ఒక డిస్కషన్ పెడతాం, పలానా వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం, కేసులు పెడతాం, ఇప్పుడు వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంటుందండి? అంటే ఏం లేదు సార్, యాజ్ ఈ సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడం వల్ల కొద్దిమంది లైమ్ లైట్ గురించి చేస్తారు, కొద్దిమంది ఏమో ఎవరిపైన కొంచెము పడలేనప్పుడు అండ్ దే కాంట్ సీ ద సక్సెస్ ఆఫ్ అదర్ పీపుల్, వాళ్ళు హ్యాపీనెస్ కానీ లేకపోతే ఏదో ఇష్యూస్ వచ్చి ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్. అప్పుడు ఇలాగ బయటపడిపోయి ఆ పెంటలు చేసుకుని ఆ టీవీకి వెళ్ళిపోయి ఆ మీడియాకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా డబుల్ దాన్ని మసాలా వేసి ఇంకా కుకింగ్ చేసి మొత్తం అంతా బిర్యానీ పైన కొత్తిమీరలు అవన్నీ వేసినట్టు ఇంకా దాన్ని డబల్ చేసేసి ఆ డోసు ఇచ్చేసేసి అది చేయడం వల్ల ఏమవుతుందంటే 2 సైడ్లు రాంగ్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే వీళ్ళు పెంట చేసుకుని ఇలాగా బయట పడిపోవడం వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్. దాన్ని మల్టిప్లై చేసి దాన్ని ఇంకా ఇది చేయడం, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని రచ్చ చేసి ఇది చేయడం. సో ఇట్స్ హ్యాపెనింగ్. అది యూ హ్యావ్ టు గో విత్ ఆల్ దిస్. సడన్గా ఈ ఒక్క మంత్లోనే చూసుకుంటే
దాదాపు 5-6 ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా వస్తాయి సార్, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి లైన్లో. అంటే కొద్దిమంది ఎప్పుడు బయటపడాలి, ఎలా రావాలి, ఇవన్నీ ప్లానింగ్ స్కెచ్లు అన్నీ ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు వేస్తూనే ఉంటారు ఒకరు. అవి నెమ్మదిగా వస్తారు వాళ్ళు కూడా. మీ మీద ఎవరిని వేస్తే ఏం చేస్తారు? నా మీద ఏం ఉండదు సార్, వాళ్ళకే టైం ఉండదు. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు వచ్చే అన్నిటి మీద అన్నీ జరుగుతున్నాయి అంటారా? అలాగంటారా? ఎందుకు సార్ నన్ను భయం వేస్తుంది మీరు అలా చెప్తుంటే? అంటే లేదు సార్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలానే ఉంది. ఏమో నేను అనుకోవడం ఏదో ఒక మ్యాటర్ ఉంటే తప్ప బయటికి రాదేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే. సో కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇంకా డబల్ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇట్లాంటి టైంలో యాక్చువల్లీ. అవును, అఫ్ కోర్స్. అది మీ మీద నచ్చిన వాళ్ళు ఎవరి నుండి మమ్మల్ని లేదు సార్, నేనంటే అందరికీ లవ్ సార్, నేనంటే అందరికి అట్లాంటివి ఉండదు. అందరూ దే టేక్ మీ యాజ్ ఎ వెరీ నైస్. ఓకే, వెరీ గుడ్ అండి జకీర్ గారు, ఫ్యాంటాస్టిక్. చాలా మంచిగా మాడాం. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీరు చేసిన మంచి ఏంటి, మీరు చేసిన తప్పేంటి కూడా నిర్మోహమాటంగా చెప్పారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యూచర్లో కూడా మీరు అనుకున్నట్టు మీ హిందీ సినిమా, తెలుగు సినిమా ప్రాజెక్ట్తో యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ఆర్టిస్ట్గా రావాలని, పెద్ద పెద్ద మీరు వసీపూర్ లాంటి సినిమాల గురించి చెప్పారు, అనురాగ్ కశ్యప్ గారి గురించి. మీరు కూడా తెలుగులో ఒక అనురాగ్ కశ్యప్ లాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. చూస్తూనే ఉండండి, ఇది మన జకీర్ గారు 20 సంవత్సరాల పైన నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీతో మమేకమై ఉన్నారు. ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ తెలుగు సినిమా కాబోయే అనురాగ్ కశ్యప్ అని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఆల్ ది వెరీ బెస్ట్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.